మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం రాంపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం పసిపిల్లలకు ప్రాణ సంకటంగా మారింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాఠశాల భవనాల స్లాబ్ నుండి వర్షపు నీరు తరగతి గదుల్లో నిలిచిపోయింది. 4 టీచర్లు 80 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 8వ నాణ్యత లోపం వల్ల బిల్డింగ్ నుంచి పెచ్చులు పడుతున్నాయని, చదువుకునేందుకు అవస్థలు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తరగతి గదులు 5 ఉన్నా కానీ ఇక్కడ ప్రస్తుతానికి 2 వినియోగిస్తున్నారండి. ఒక స్కూల్ కొత్త తరగతి గదులు ఉన్నా అవి పిచ్చులు ఉండడం వల్ల దాన్ని వాడలేకపోతున్నారు. తరగతి గదులు 2 గదులు ఉండడం వల్ల 2-3 తరగతులు ఒక్కొక్క దాంట్లో పెట్టడం వల్ల పిల్లలు బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇందులో కూడా మా పిల్లలు చదువుకుంటున్నారు, బాగా ఇబ్బంది ఉంది. వర్షం కారణంగా మొత్తం లీకేజ్ ఏర్పడుతుంది. కొత్త బిల్డింగ్లు మనం శాంక్షన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఉన్న బిల్డింగ్ మొత్తం పెచ్చులు ఓడుతుంది. దానివల్ల పిల్లలకి గిట్ట స్కూల్కి రాని పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ మన ఊరి మనబడి కార్యక్రమం ఇంకా దీన్ని మరమ్మతులు చేపట్టాలని, కొత్త నిర్మాణానికి సహాయపడాలని ప్రభుత్వాన్ని. మా పిల్లలు చదవాలంటే కొంచెం భయం వేస్తుంది. చిన్న పాప ఇక్కడికే స్కూల్కి వెళ్తుంది, పెద్ద పాపను ప్రైవేట్గా పంపిస్తున్నాం. స్కూల్ బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంది. కాకపోతే అవి బిల్డింగ్ బాగాలేక ఎక్కడ పెచ్చులు రాలుతాయో, వర్షంతో పెచ్చులు రాలి కూలిపోతాయో అని భయం వేస్తుంది. కొంచెం ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే రిక్వెస్ట్ తోటి ఆ స్కూల్ని బాగా చేపిస్తే తర్వాత మా పిల్లలందరూ ఇక్కడికే వస్తారు. టీచర్స్ మంచిగా చెప్తారు. కాకపోతే స్కూలే బాగాలేదు. ఎవరైనా సరే రిక్వెస్ట్ తోటి అడుగుతున్నాము, మా స్కూల్ని బాగా చేపిస్తే పిల్లలందరూ ఇక్కడికే వస్తారు. వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, మా ఫ్యూచర్ బాగుంటుంది. మీరు అందరు దయచేసి మా స్కూల్ని మంచి చేయాలని కోరుకుంటున్నాము. అప్పటికి ఇప్పటికీ స్కూల్ చాలా చేంజ్ అయిపోయింది. 40 ఏళ్ల కింద కట్టిన స్కూలే అదే రన్ అవుతుంది. తర్వాత కొన్ని కొత్త బిల్డింగ్లు కట్టారు. దానివల్ల కూడా కొంచెము అది నాణ్యత లేక అది పెచ్చులుడిపోతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం బిల్డింగే కొత్తది కట్టిస్తే బాగుంటుంది. గదులు మంచిగా లేవు, అవి పెచ్చులుడుతున్నాయి. దాన్ని మంచిగా రిపేర్ చేసి దాన్ని బాగా చేస్తే పిల్లలు కూడా స్ట్రెంత్ కూడా బాగా వస్తుంది. లేదంటే ఈ వచ్చే స్ట్రెంత్ కూడా బంద్ అయ్యే ప్రపోజల్ ఉంటుంది. దాని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని అతి తొందరగా దీస్తే బాగుంటుంది. టీచర్లు అయితే చదువు మంచిగా చెప్తున్నారు, మిడ్ డే మీల్స్ మంచిగా నడుస్తుంది. స్కూల్ బిల్డింగ్లు వాటిని మంచిగా చేయాలి. అవి చేస్తే స్ట్రెంత్ ఎక్కడికి పోదు. ఇది బాగలేకనే ప్రైవేట్ స్కూళ్ళకు పిల్లలు వెళ్తున్నారు.